హాయ్ అండి. ఎలా ఉన్నారు అందరూ? హోప్ యూ ఆల్ గుడ్. నేను మీకు నా ప్రీవియస్ వీడియోలో నా హెయిర్ ఫాల్ ఎలా కంట్రోల్ అయింది అని ఒక ప్రోడక్ట్ చూపించాను కదా. దాంతో పాటుగా నేను నా డైట్లో ఇంక్లూడ్ చేసినవి కూడా చూపిస్తా అన్నాను కదా. అందులో ఇదొకటండి. ఇది ఎలా ప్రిపేర్ చేసుకోవాలో నేను చెప్తా. ఒక గ్లాస్ వాటర్కి హాఫ్ గ్లాస్ బెల్లం తీసుకున్నాను నేను. అది స్టవ్ మీద పెడితే బాయిల్ అయ్యి వాటర్లో కరిగిపోతుంది బెల్లం. అలా కరిగాక అందులో కాస్త సాల్ట్ వేసుకోండి, ఎందుకంటే మరీ స్వీట్నెస్ ఉంటే మనం తినలేము. సో ఆ మాత్రం వేసుకొని మొత్తం కలిపేసి చల్లారబెట్టుకోండి వాటర్ మొత్తం. ఇది ఆల్మోస్ట్ అందరికీ తెలిసే ఉంటుంది. చాలామంది ఇళ్లలో పల్లెటూళ్ళల్లో ఉన్న వాళ్ళకైతే మ్యాక్సిమం తెలుస్తుంది. అంబలి తోప ఇది యాక్చువల్లీ దీని నేమ్. ఏవైతే మరిగించుకున్నామో అవే వాటర్ ఈ పౌడర్లో వేసుకొని మనం కలుపుకోవచ్చు. ఇది రాగి పిండి, మేము అంబలి పిండి అంటాము. ఇది రాగి పిండి, రాగి మాల్ట్ చేసుకుంటారు కదా అందరూ, అదే పిండి. ఆ గ్లాస్ వాటర్కి నేను 3 స్పూన్ పౌడర్ వేసుకుంటాను. ఇందులోనే కాస్త వాటర్ అందులో వేసుకొని ఫస్ట్ మిక్స్ చేసుకోండి మొత్తం లంప్స్ లేకుండా. ఇది తిన్న తర్వాత ఆ హెయిర్ ఫాల్ కంట్రోల్ అవ్వడమే కాదు, నాకు బాడీలో వీక్నెస్ చాలా వరకు తగ్గింది. గర్ల్స్కి చాలా వరకు ప్రాబ్లం ఏంటుంటుందంటే పీరియడ్స్ టైంలో బ్యాక్ పెయిన్, స్టమక్ పెయిన్ ఉంటుంది కదా. ఆ టైంలో ఇది చేసుకొని తిని చూడండి, పెయిన్ చాలా వరకు తగ్గుతుంది. మీరు చాలా రిలీఫ్ ఫీల్ కూడా అవుతారు. చాలా మంది అమ్మాయిలకి పీరియడ్స్ అప్పుడే కాదు, నార్మల్ టైంలో కూడా కాళ్ళు లాగేయటం, హెడేక్ వస్తుండడం విపరీతంగా ఇలా ఉంటుంది కదా. నిద్ర లేకపోవడం, వాటర్ తాగకపోవడం ఓన్లీ రీజన్స్, అలాంటివి కూడా రీజన్స్ అని మనం అనుకుంటాం. కాదండి, వీక్నెస్ ఉన్నా సరే చాలా చిరాగ్గా ఉంటుంది. ఇప్పుడు లంప్స్ లేకుండా కలుపుకున్న దాన్ని స్టవ్ ఆన్ చేసి మళ్ళీ ఆ వాటర్ బాయిల్ అవుతున్నప్పుడు కాస్త వేసుకుంటూ కలపాలి. అది ఫస్ట్ అంతా పల్చగా ఉంటుంది, కాసేపు అయినప్పటికీ థిక్గా అయిపోతుంది మొత్తం. అలా కలుపుతూ ఉండగా అది థిక్నెస్ వస్తుంది. అలాంటప్పుడు కాస్త ఫ్లేమ్ తగ్గించి ఉడకనివ్వాలి, లేదంటే అది ఒక రకమైన స్మెల్ వస్తుంది, మనకి నచ్చదు. చూసారా, ఒక 2 మినిట్స్కి అలా దగ్గర పడిపోయింది నాకు. ఇప్పుడు దాన్ని చిన్న మంట పెట్టుకొని ఉడకనిస్తాను. నేను మ్యాక్సిమం ఇది చేసుకోవడానికి నాకు ఒక 20 మినిట్స్ టైం పడుతుంది. అడుగు పట్టదు. కాస్త మందపాటి గిన్నె తీసుకోండి. ఇప్పుడు అందులోనే మనం ఒక స్పూన్ నెయ్యి వేసుకోవాలి. చాలా మందికి నెయ్యి అంటే ఇరిటేషన్ ఉంటుంది, కానీ మన హెల్త్ ఇంపార్టెంట్ కదా. అది కూడా కెమికల్స్ యూజ్ చేయకుండా మన హెల్త్ మనం గ్రిప్లోకి తెచ్చుకోవాలి అంటే ఇలాంటివి తినక తప్పదు. ఏదైనా సరే గుర్తుపెట్టుకోండి, టాబ్లెట్స్ చేతిలోకి మన హెల్త్ వెళ్ళకపోయినంత వరకే మనం హ్యాపీగా ఉంటాం. వన్స్ టాబ్లెట్ మెడిసిన్ చేతిలోకి మన హెల్త్ వెళ్ళింది అంటే ఇంకా అది మన చేతిలోకి రాదు. సో ముందే మనం మేల్కొని ఇలాంటివి మన డైలీ రొటీన్లో ఇంక్లూడ్ చేసుకోవడం చాలా మంచిది. ఒక్క స్పూన్ నెయ్యి వేసుకొని మొత్తం కలిసి ఉడికేంత వరకు వెయిట్ చేయండి. ఒక 2 మినిట్స్ ఉడకబెట్టుకోండి నెయ్యి వేసిన తర్వాత. అంతే, ఇది ఫినిష్ అయిపోయినట్టే. ఇది చల్లారాక మొత్తం మ్యాక్సిమం వీలైతే హాఫ్ క్వాంటిటీ అయినా ఇందులో తినడానికి ట్రై చేయండి. మీ మదర్ వాళ్ళు ఉన్నా సరే వాళ్ళకు కూడా పెట్టండి. కాళ్ళ నొప్పులు, కీళ్ళ నొప్పులు అనుకునే వాళ్ళకు కూడా చాలా మంచి రిజల్ట్ ఉంటుంది. అండ్ హెయిర్ విషయంలో అయితే ఇంకా మీకు రిజల్ట్ తెలుస్తుంది. వన్స్ తిని చూడండి. మీకు తేడా తెలియకపోతే నన్ను అప్పుడు క్వశ్చన్ చేయండి. చాలా బాగుంటుంది హెయిర్కి, స్కిన్కి. అండ్ పీరియడ్స్ టైంలో వచ్చే బ్యాక్ పెయిన్స్ అన్నీ దీనివల్ల తగ్గుతాయి. నా హెయిర్ హెల్త్ కోసం నా డైట్లో నేను ఇంక్లూడ్ చేసుకునే ఇంకొక ఐటమ్ ఏంటంటే, ఇవి కనిపిస్తున్నాయా, పిండోడియాలు అంటారు కదా, అవి పల్లెటూరు వాళ్ళకి మ్యాక్సిమం తెలిసే ఉంటుంది. ఇవి గానుగ నూనె ఆడిస్తారు కదా, అంటే నువ్వుల నూనె తీస్తారు కదా, అది మాకైతే గానుగ ఆడిస్తారండి. అందులో మిగులుతుంది తెలగపిండి, దాంతో వస్తుంది అనమాట. దాని వేస్ట్ ఇది. ఆ వేస్ట్ లోనే అంత ఎనర్జీ ఉంటుంది. ఇందులో వెల్లుల్లి, పచ్చిమిర్చి, కారం ఏవేవో కలిపి చేస్తారు, నాకు తెలీదు.
మా అమ్మ చేసి తీసుకొచ్చారు నా కోసం. ఈ పిండోడియాలు కూడా నేను ఫస్ట్ ఒక 2 ముద్దలకి నెయ్యి వేసుకునైనా తింటాను, లేదు అనుకుంటే పెరుగు అన్నం తిన్నప్పుడు దాంతో పాటు తింటాను. ఏదైనా సరే నా లంచ్ లో కానీ నా బ్రేక్ఫాస్ట్ లో కానీ నేను ఇంక్లూడ్ చేసుకుంటాను ఇదొకటి. దీనివల్ల నాకు నా బోన్ స్ట్రెంత్ ఎలా వచ్చిందో అలాగే నాకు బ్యాక్ పెయిన్ తగ్గింది అండ్ నా హెయిర్ ఫాల్ కంట్రోల్ అయింది. నాకు డార్క్ సర్కిల్స్ చాలా ఎక్కువ ఉండేది. ఈ డార్క్ సర్కిల్స్ చాలా వరకు తగ్గాయి. నేను మీకు దగ్గర నుంచే చూపిస్తున్నాను కదా, చాలా వరకు తగ్గాయి అనమాట. ఇది వరకు నేను దూరంగా ఉంటేనే కంటి కింద నల్లగా కనిపించేది, ఇప్పుడు అలా కాదు, అన్ని పోయాయి. నేను ఇంక్లూడ్ చేసుకున్నవి నా డైట్ ఆడవాళ్ళకి యూజ్ అవుతుంది అని చెప్పి నేను చూపిస్తున్నాను. అంబలి తోప కానివ్వండి, ఇవి కానివ్వండి, ఓన్లీ అమ్మాయిలకే కాదండి, అబ్బాయిలు కూడా ఈ మధ్య సాఫ్ట్వేర్ జాబులు వాళ్ళు చాలా ఎక్కువసేపు కూర్చుని బ్యాక్ పెయిన్ అవి వస్తున్నాయి కదా, వాళ్ళకి కూడా ఇవి పెట్టి చూడండి. చాలా వరకు బ్యాక్ పెయిన్ అనేది తగ్గుతుంది. మా హస్బెండ్కి అయితే ఒక 2 hours కూర్చుంటే చాలు ఇంకా బ్యాక్ పెయిన్ వచ్చేంత ఉంది. ప్రెసెంట్ అయితే చాలా వరకు తగ్గిందనమాట. అంబలి తోప కంపల్సరీ ఇంక్లూడ్ చేసుకోండి. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే, మనకి పీరియడ్స్ టైంలో బ్యాక్ పెయిన్ విపరీతంగా ఉంటుంది కదా, ఇది ఒక టిప్ అనుకోండి. విపరీతంగా ఉండేటప్పుడు ఇది చేసుకుని తినండి, చాలా వరకు రిలీఫ్ వస్తుంది, బాగుంటుంది కూడా. నా హెయిర్ ఇప్పుడు నేను మీకు నార్మల్గా చూపిస్తాను, ఇలా అంటే ఇన్ జనరల్ రాదు అసలుకి, కానీ ఎంత సాఫ్ట్ అయింది చూడండి అది రాసుకోవడం వల్ల. అసలు ఈ రబ్బర్ బ్యాండ్ నుంచి బయటికే రాదు. రబ్బర్ బ్యాండ్కి అయితే ఇంత జుట్టు ముద్దలు ముద్దలు వచ్చేది, ఇప్పుడు అలా కాదు, జస్ట్ రబ్బర్ బ్యాండ్ నుంచి ఇలా అంటే చాలు ఇంకెంత జుట్టు బయటకు వచ్చేస్తుంది, అంత స్మూత్ అయిపోయింది నా హెయిర్ అది రాసుకోవడం వల్ల. అండ్ స్మూత్ అయితే ఆటోమేటిక్గా హెయిర్ ఫాల్ అన్ని కంట్రోల్ అయితే కానీ స్మూత్నెస్ రాదండి. చాలా స్మూత్గా అయిపోయింది నా హెయిర్ అండ్ హెయిర్ ఫాల్ తగ్గింది. నాకు అదే హ్యాపీ, 100% రిజల్ట్ వచ్చినంత హ్యాపీగా ఉంది. ఇవి ఇంక్లూడ్ చేసుకోండి మీ డైట్లో కూడా. చేంజ్ ఉంటే నాకు కామెంట్లో చెప్పండి. అండ్ నాకు కామెంట్లో ఒక సిస్టర్ అడిగారు, మీరు అవి బాలు హెర్బల్స్ది అమెజాన్లో కానీ ఫ్లిప్కార్ట్లో కానీ ఉంటే నాకు లింక్ షేర్ చేయండి అని. అమెజాన్లో ఫ్లిప్కార్ట్లో నాకు దొరకలేదండి యాక్చువల్లీ. నేను ఈరోజు ఒకసారి వెళ్తాను బాలు హెర్బల్స్కి, వాళ్ళ కాంటాక్ట్ నెంబర్ తీసుకుంటాను. నాకు తెలిసి డోర్ డెలివరీ ఉంది అనుకుంటున్నాను వాళ్ళది. ఒకవేళ ఉంటే కనుక నేను మీకు డీటెయిల్స్ అనేవి షేర్ చేస్తానండి. కంపల్సరీ నేను ఈరోజు వెళ్ళి అడిగి మీకు చెప్తాను. థ్యాంక్ యూ. నెక్స్ట్ వీడియో రేపు ఇంకొక యూస్ఫుల్ వీడియో మీకోసం షేర్ చేస్తాను. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్ని. ఇంకా ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం నన్ను సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.